మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియో ఎలా ఉందని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక 2 ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రీసెట్ ఏమంటే బీట్ మార్కు, దాని తర్వాత ఏమంటే షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోండి. నేనైతే ఈ ఫాంట్ పెట్టాను. మీకు కావాలంటే నాకైతే మెసేజ్ చేశారంటే డెఫినెట్గా అయితే నాకు కామెంట్ చేస్తారంటే నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అయితే మన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి 1 2 3 4 ఈ విధంగా 4ని మీరు ఏం చేస్తారంటే కాపీ 4 లేయర్స్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనం ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే పేస్ట్ 4 లేయర్స్ అయితే చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చిందిగా. మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్టెండ్ చేసుకోకుండా ఇక్కడ నుంచి ఫొటోస్ మీరు యాడ్ చేసుకుంటారా అది యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అయితే. బట్ మీరు ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకున్నా అది మీ ఇష్టం, లేదా మధ్యలో ఇంకో ఫొటోస్ పెట్టుకుంటానా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీరైతే ఇక్కడ నుంచి అయితే మీరు ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను సపోజ్ చూడండి నేను ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే చేంజ్ చేసి చూపిస్తాను. పిన్స్లోకి వెళ్ళేసి ఇంకా చూడండి దీని మీద అయితే క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేసి ఒక్క ఫోటో ఏదైతే పెడతామో దానిదే మనం టోటల్ ఫొటోస్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదే ఫోటో నేను టోటల్గా అయితే పెడుతున్నా. మనకైతే ఒకే ఫోటో పెడితేనే బాగుంటుంది. ఇక చూడండి ఈ విధంగా అయితే మీరైతే టోటల్ ఒకే ఫోటో అయితే పెట్టండి, మనకైతే బాగుంటుంది. ఇక చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. ఈ విధంగా అయితే మీరైతే ఫొటోస్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అయితే మన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో. ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే రొటేట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక 90 degrees వరకు రొటేట్ అయితే చేసుకోండి. 90 degrees వరకు రొటేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనం అయితే కొంచెం ఈ విధంగా అయితే ఫుల్ లేయర్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేయాలి, లేదా ఎక్కువ కావాలంటే ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో. దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే రొటేట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక 90 degreesలో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫుల్గా అయితే మనం అయితే ఇంక్రీజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనకు నచ్చినట్టు ఫొటోస్ అయితే మనకు నచ్చిన ఫొటోస్తో మాత్రం మనం చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ 9 seconds వరకు అయితే మీరు ఇదే తీసుకుంటానన్నా తీసుకోవచ్చు. ఏ లేయర్ అంటే ఈ లేయర్ని 9 seconds వరకు తీసుకుంటానా తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఒక్క ఫోటోనే 9 seconds వరకు తీసుకుంటానా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇప్పుడు నేను సపోజ్ ఇది ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా చూడండి. ఈ ఫోటోని అయితే ఇక్కడ పెట్టేయండి. మీరు ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఇక్కడ వరకు తీసుకునేయండి. ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ట్రిమ్ చేసేయండి. డబుల్ ఫోటోలాగా ఒకే ఫోటో అయితే వస్తుంది. దాని తర్వాత ఈ ఫోటోని మీరు మళ్ళీ ఈ విధంగా మిడిల్లో కట్ చేసి ఈ విధంగా 2 ఫొటోస్ పెట్టినా ప్రాబ్లం అయితే ఏం లేదు. లేదా మీకు ఫొటోస్ ఎక్కువ ఉంటే సింగల్ ఫోటో పెట్టినా మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. నేనైతే ఇప్పుడు సింగల్ ఫొటోస్ అయితే పెడతా చూడండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మనకు ఒకే బీట్ మార్క్ వస్తుంది కాబట్టి నేను డిఫరెంట్ బీట్ మార్క్ వస్తుంది కాబట్టి నేను సింగల్ ఫోటో అయితే పెడుతున్నాను. ఈ విధంగా రొటేట్ అయితే 90 degreesలో చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత రొటేట్ కరెక్ట్గా చేసామంటే సెట్ అయిపోయి వస్తుంది. ఎక్స్టెన్షన్ పార్ట్ కట్ చేద్దాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో. ఈ విధంగా అయితే మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీకు డిఫరెంట్ ఫొటోస్ అయితే పెట్టుకోండి, బాగుంటుంది. నేను ఈ విధంగా పెట్టాను, ఈ విధంగా అయితే పెట్టద్దండి. ఎందుకంటే పక్కన వచ్చేటివి మాత్రం చాలా అంత లుకింగ్ అయితే అనిపించవు. ఇక చూడండి ఇక్కడ మాత్రం మార్చుకుందాం, ఎందుకంటే మనకు అంత పక్కన వస్తే అంత లుకింగ్ అనిపించదు కాబట్టి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ పక్కన మార్చుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇంకా చూడండి నేనైతే పెడుతున్నా. మీకు ఫొటోస్ లేకపోతే మీరు ఆ విధంగా డబుల్ ఫొటోస్ పెట్టుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే మనకైతే ఫస్ట్ అయితే మనకి ఇది మారుతాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు నచ్చినట్టుగా అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఇక చూడండి ఇక్కడ ఫుల్ రొటేషన్ 90 degreesలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత కరెక్ట్గా 90 degrees పెట్టామంటే సెట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా చూడండి ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేద్దాం. బట్ మీరు ఏం చేస్తారంటే పెట్టుకునేది ఒకేసారి పెట్టుకుంటే మీకు ఈ విధంగా అయితే ఆడ్ ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది, ఆర్డినరీ ప్లేస్లో అయితే వస్తుంది. మీరు డిఫరెంట్ టైమ్స్లో పెట్టుకున్నారంటే మీకైతే అప్ అండ్ డౌన్స్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఉందిగా, మీరు ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ మీకు నచ్చిన దానికైతే యాడ్ చేసుకోవచ్చు. ఒకదానికి యాడ్ చేసుకుంటే ఒకదానికి యాడ్ చేసుకోవచ్చు, లేదా డబుల్ దానికి యాడ్ చేసుకుంటాను డబుల్ వాటికైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సపోజ్ చూపిస్తాను చూడండి. నేను జస్ట్ ఒక ఫోటోకి మాత్రమే యాడ్ చేస్తాను. పేస్ట్ స్టైల్లోకి వెళ్ళేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేస్తాను, బోర్డర్ ఆప్షన్ ఆఫ్ చేస్తాను. అలానే ఈ 3 ఆప్షన్స్ ఆఫ్ చేసి ఈ విధంగా అయితే దీన్ని అయితే మళ్ళీ రొటేట్ అయితే చేసుకుంటాను.
రొటేట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫోటోకి ఇదే పెట్టుకుంటానన్నా పెట్టుకోవచ్చు, ఎక్స్టెన్షన్ పార్ట్ కట్ చేసేయండి. ఇంకొక ఫోటోకి ఇదే పెట్టుకుంటానన్నా పెట్టుకోవచ్చు, లేదా మార్చేయచ్చు. నేనైతే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి కొంచెం అయితే ఒకసారి చూసుకోండి, మనకి కీ పడుతుంది కాబట్టి మనమైతే ఆర్డినరీగా ఈ విధంగా అయితే హ్యాండ్స్తో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకోటి ఉందిగా, దీన్ని ఒక 2 ఫొటోస్కి అయితే ఇద్దాము. కాపీ అయితే చేసుకుందాం. దీన్ని మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళేసి దీన్ని ఒక 2 ఫొటోస్కి అయితే ఇద్దాం. ఇంకా చూడండి ఇది వచ్చిందిగా, దీన్ని డిలీట్ చేసేద్దాం. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఫొటోస్ ఎక్కడి వరకు వచ్చాయి అనేసి. ఒకవేళ ఎక్కువ వస్తే మనం ఏం చేస్తామంటే ఫొటోస్ని ఇది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, కట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా చూడండి ఇప్పుడు నేను కట్ చేశాను. జస్ట్ మనకి ఈ ఫోటో కొంచెం వచ్చింది కాబట్టి దీనికి మనం ఇక్కడ పేస్ట్ స్టైల్లోకి వెళ్ళేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి టోటల్ ఆప్షన్స్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేస్తున్నా. మీకు రొటేషన్ వచ్చినా మీకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఈ విధంగా అయితే పెట్టుకునేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా షేక్ అవుతాయి కాబట్టి మీకైతే అంతగా ఏమనిపించదు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసారుగా ఇప్పుడు మీకైతే ఒక ఆర్డినరీగా పెట్టుకున్నామంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఆర్డినరీగా పెట్టుకోకపోయినారంటే మాత్రం ఇప్పుడు చూస్తున్నాంగా ఈ విధంగా అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కరెక్ట్ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఫోటో పెట్టామని చెప్పేసి సరిగ్గా తెలియకుండా అయితే. బట్ నేను ఆర్డినరీగా పెట్టుకున్నా కాబట్టి నేనైతే కట్ చేసుకోగలుగుతున్నా కాబట్టి నాకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంతమంది అయితే ఆ విధంగా కట్ చేసుకోలేరు. ఇంకొకటి ఏమంటే కాపీ లేయర్ అంటే మనకేమంటే మనకి ఇది బ్యాక్గ్రౌండ్స్ని బట్టిగానే ఉంటుంది, అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దాన్ని బట్టిగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ అయితే చూద్దాం. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్లోకి అయితే వెళ్ళి దీని ఫోటో మీద క్లిక్ చేసుకుని ఎఫ్ఎస్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్. ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసామంటే మనకైతే పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. ఈ కాపీ ఎఫెక్ట్లో మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇందులో మీరు ఫస్ట్లో పెట్టుకుంటానా పెట్టుకోవచ్చు, మిడిల్లో పెట్టుకుంటానా పెట్టుకోవచ్చు. ఇక చూడండి ఈ ఫోటో పెట్టుకుంటానా పెట్టుకోవచ్చు, లేదా లాస్ట్లో ఉన్న ఫొటోస్ పెట్టుకుంటానా పెట్టుకోవచ్చు. బట్ నేను చెప్పేది మీకేమంటే మీకు నచ్చిన విధంగా అయితే యానిమేషన్స్ అయితే పెట్టుకోండి. నేను పెట్టినట్టుగా అయితే మీరు అసలు పెట్టద్దండి. ఇక చూసుకోండి మనం ఎఫ్ఎస్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. మీరు లాస్ట్లో కాకుండా మీరు మిడిల్లో పెట్టుకుంటానో పెట్టుకోండి. నేను మిడిల్లో పెట్టుకుంటే లాస్ట్లో పెట్టుకుంటాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు ఎలా వస్తే. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.